నమస్కారం. సాధన కార్యక్రమానికి స్వాగతం. ఇంతకుముందు క్లాస్లో మనము పిల్లారి గీతాలు స్టార్ట్ చేసుకున్నాము. అందులో శ్రీ గణనాథ సింధూరవర్ణ అనే మొదటి గీతాన్ని స్వరం పాడుకున్నాం. ఈరోజు స్వరముతో పాటు సాహిత్యాన్ని పాడదాం. రూపక తాళం. ఒకసారి మూర్ఛన పాడుకుందాం. స పా సా పా sa re ma pa ga sa sa da pa ma ga re sa ma pa da sa sa re ma pa da sa sa re re sa da pa ma pa re ma pa da ma pa da pa ma ga re sa sa re ma gare sa re gare sa re ma pa da ma pa da pa ma ga re sa. అది స్వరము. ఇప్పుడు స్వరంతో సాహిత్యం పాడు. ma pa da sa sa re Sri Gananatha re sa da pa ma pa Sindhura re ma pa da ma pa karuna sagara da pa ma ga re sa kare vada sa re ma ga re lam go da ra sa re ga re sa la ku ni ka ra re ma pa da ma pa ba su da da pa ma ga re sa amara vinota. అదండి స్వరానికి ఫస్ట్ వచ్చే పల్లవిగా అనుకోండి. ఫస్ట్ భాగం ఈ ఫస్ట్ భాగం. సో ఇదే స్వరము ఇంకా అన్ని భాగాలకి ఇంకో 2 భాగాలకు ఉంటుంది ఇదే స్వరంతో. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా స్వరాన్ని సాహిత్యాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. మా ప ద స sa re
అక్కడ పా దగ్గర స్వరం సాహిత్యము అక్షరం ఏం లేదు, అక్కడ మన ఈ అని వస్తుంది. అంటే ఆ స్వరానికి అక్కడ దీర్ఘం వస్తుంది అన్నమాట. శ్రీ గణ నాద రీ సా దా ప మా ప సిన్, అక్కడ అంతే. రీ సా సింధు సింధు దూర రీ సా దా ప మా ప సింధు ఊర వర్ణ రీ సా సింధు ఊర వర్ణ రీ మా ప ద మా ప కరుణ సాగర దా ప మ గ రే స కారి వద అది అంతవరకు. నెక్స్ట్ వాటిలో కూడా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక సరి మాగరి సరి అన్నప్పుడు లం, అరి ఉంది కదా, అది కూడా తెలిసేలాగా పాడాలి. సరి లం, అది మిక్స్ చేసేసి లం లం అనకూడదు. లంబోదర అట్లా అనేకూడదు. లం బోదర, ఇక్కడ దాకి ఒత్తులేదండి, ఉదరం కదా. లంబోదర. సరి గరి సా లకు మీకర రే మా ప ద మా ప అం రే మా అం ప ద మా ప బా సుత దా ప మా గ రే స అం ఆమర వినోద. అది ఫస్ట్ చరణం. ఇంతవరకు సాధన చేసుకుందాం. రేపు రెండోది పాడుకుందాం.